గాంధీ భవన్ కు నేడు పీజే కురియన్ కమిటీ రానుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులు పీజే కురియన్, రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల వైఫల్యాలపై కాంగ్రెస్ హైకమాండ్ నిజ నిర్ధారణ కమిటీ వేసిన నేపథ్యంలో మొదటి రోజు 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కమిటీ సభ్యులు ముఖాముఖి కానున్నారు. గాంధీ భవన్ కు నేడు పీజే కురియన్ కమిటీ రానుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులు పీజే కురియన్, రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల వైఫల్యాలను కాంగ్రెస్ హైకమాండ్ నిజ నిర్ధారణ కమిటీ వేసిన నేపథ్యంలో మొదటి రోజు 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల కమిటీ సభ్యులు ముఖాముఖి కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యాలపై కూడా కాంగ్రెస్ అధిష్టానం నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీ ఏదైతే పీజే కురియన్, అదేవిధంగా రకీబుల్ హసన్, అదేవిధంగా పర్గత్ సింగ్ ఈ ముగ్గురితో కూడిన కమిటీ వేసింది. అయితే ఏదైతే దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించి ఈ నిజ నిర్ధారణ కమిటీ అక్కడ పర్యటిస్తుంది. రాష్ట్రాలు కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో. ఈ నేపథ్యంలో కూడా 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు గాంధీ భవన్కి చేరుకుంటారు ఈ కమిటీ. అయితే నిన్న సాయంత్రమే రాత్రే హైదరాబాద్కు చేరుకున్న ఈ కురియన్ కమిటీ ఈరోజు గాంధీ భవన్కు చేరుకుంటుంది. గాంధీ భవన్లో ఈరోజు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో, ఇటు గెలిచిన అభ్యర్థులు అంటే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలు గెలిచిన పరిస్థితి. సో గెలిచిన అభ్యర్థులు అదేవిధంగా ఓటమి చెందిన అభ్యర్థులతో కూడా అవి ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. ముఖాముఖిలో వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అందరికీ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలందరికీ కూడా ఇప్పటికే సమాచారం కూడా అందించారు. మరి కొద్దిసేపట్లో కమిటీ ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా ఈ అభ్యర్థులు కూడా చేరుకుంటున్నారు. సో ఈరోజు వీరితో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర అభిప్రాయాలు తీసుకుంటుంది. రేపు 2వ రోజు భాగంగా కూడా ఇటు ఆ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని కూడా ఈ కమిటీ భావిస్తుంది. పర్యటించి అక్కడ ఈ ఏదైతే కాంగ్రెస్కి సంబంధించిన అంటే ప్రధానంగా ఓడిపోవడానికి గల కారణాలను, ఆ ఓటింగ్ సరళి, అదేవిధంగా ముఖ్య నేతలతో కూడా సమావేశమై ఈ కమిటీ అక్కడ అభిప్రాయాలు తీసుకుంటుంది. 3వ రోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేసి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర అభిప్రాయాలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి కూడా నియోజకవర్గాల్లోని ఆ ముఖ్య నేతలు ఎవరు ఏందనేది ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకున్న పరిస్థితి అవుతుంది. సో ఈ 3వ రోజు కూడా ముఖ్య నేతల దగ్గర వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి వాళ్ళ దగ్గర అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కూడా చివరికి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదే అంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అయిన తర్వాత వాళ్ళ రేవంత్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా భేటీ. అనంతరం ఈ ఏదైతే దీనికి సంబంధించిన రిపోర్టుని అధిష్టానానికి అందిస్తుంది ఈ కమిటీ. సో ఈ ప్రధానంగా గెలవాల్సిన చోట ఓటమి చెందడానికి గల కారణాలు, అదేవిధంగా ఏదైతే దిద్దుబాటు అంటే మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా, ఎందుకంటే రాబోయే క్యాలెండర్ ఏదైతే స్థానిక సంస్థల క్యాలెండర్ సో ఈ సంవత్సరం, సో ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ దిద్దుబాటు చర్యలు చేపట్టి మళ్ళీ అంటే అందరు అంటే ప్రధానంగా ఓడిపోవడానికి కారణాలు కొన్ని నియోజకవర్గాల్లో కూడా నేతల మధ్య సమన్వయ లోపం కావచ్చు, అదేవిధంగా ఈ ఆధిపత్య పోరులో భాగంగా కూడా పార్టీకి సరిగా కష్టపడి పనిచేయలేదు. అందుకే గెలవాల్సిన పార్లమెంటు స్థానాలు ఓడిపోయిందని కూడా అభిప్రాయానికి వచ్చింది. ఈ క్రమంలో కూడా ఈ కమిటీ రిపోర్ట్ తర్వాత కూడా వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో కావచ్చు, అదేవిధంగా రాబోయే ఈ ఎన్నికలు జిహెచ్ఎంసీ అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ అన్నింటినీ కూడా సమాప్తం చేయడానికి కూడా ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా కూడా పార్టీ చేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నేపథ్యంలో కూడా ఈరోజు కురియన్ కమిటీ గాంధీ భవన్ చేరుకుంటుందని చెప్పాలి.
ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.